ఈ రోజున గోవిందరావుపేట మండలంలోని అమృతండ, లక్ష్మీపూర్, కర్లపల్లి మరియు చంద్రుతండ గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో అకాల వడగండ్ల వర్షం వలన నష్టపోయిన పంట పొలాలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మధ్యలో శ్రీమతి గౌరవ ధనసరి అనసూయ సీతక్క గారు పరిశీలించి అకస్మాత్తుగా కురిసిన వడగండ్ల వర్షానికి కోతకు వచ్చిన వరి ధాన్యం రాలిపోయి నీటిపాలైందని వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. అక్కడ గచ్చిబూల్ 400 అనగానే ఇక్కడ 400 గుర్తొచ్చేసి హలో ఓ పెదవంశి ముస్లిం రాజులు ఇస్తాను అన్న నువ్వు రావే తమరిచ్చింది అక్క. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ట్రెంచ్ కొట్టియాలి, జాయింట్ సర్వే పెట్టండి అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇది మన పడుగు మన అది బల్ల మీద కొట్టి రాశిలో అనుకుంటారని మేము అది పట్టుకొని వస్తే దుష్కొని వచ్చిరని పడతానే తీసుకొని వచ్చినాం. ఆ మాట ఎట్లా అనిపిస్తుంది అని చూడండి. ఎక్కువ బాగా కర్లపల్లి వరకు మన ఏరియా రాత్రి కురిసినటువంటి అంటే 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కురిసినటువంటి రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. వారిని చూసి వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్ళను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవిందరావుపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ కానీ, కర్లపల్లి కానీ, లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా 2-3 రోజులైతే ఇండ్లలోకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా ఈ కుటుంబాలని ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని. మనుషులు నిలబడలేకపోతే గాలి పట్టలేక రాయడం వాళ్ళ అధికారులు వచ్చారు. నేను చెరువు ఇల్లు రాయలేదు స్లోప్ చేయలేక అయితే కింద చెరువుల నుంచి వెళ్ళిపోయింది 2 రోజులు. ఉన్నది అడ్డం వెళ్తారు
లక్ష్మీపురం అంటే ఇటు ముందుకు రండి, ముందుకు అంటే చేనుల మీద ఉన్న పంటను మనం ఏం చేయలేం పరిస్థితి. కాపాడాలంటే సరే ఒక దగ్గర కోసిన దగ్గరేమో కుప్ప పోసుకోవచ్చు, దాని మీద ఒక కవర్ వేసుకొని తడవకుండా చూసుకోవచ్చు. కానీ ఇది మనం ఎట్లా చేసినా అది ఇక అయింది. వర్షం రాక వచ్చి రాళ్ళ వాన వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. ఎవరు బాధపడకండి, ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆదుకుంటాం. ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మంత్రి గారితో మాట్లాడినాం. వారు ఏమన్నారంటే ఎవరి చేనైతే పోయిందో వాళ్ళే పర్ఫెక్ట్గా రాయండి. మన వాళ్ళు అక్కడక్కడ ఏమన్నా లేని వాళ్ళది రాసి పోయిన వాళ్ళది రాసి పోనోళ్ళది రాయకుండా రాసి పోయిన వాళ్ళది రాలేదనుకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అందుబాటులో ఉండి అధికారులకు దగ్గరుండి ఎక్కడెక్కడ పోయిందో పంట వాళ్ళ తిప్పి వాళ్ళ పేరు, వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళ లొకేషను రాసి వాళ్ళ తొందరగా రాసి పెట్టండి. ఆర్డీఓ గారు లేట్ చేయకుండా అన్ని పనులు బంద్ చేసి ఇదే పని కదా ములుగు వెంకటాపురం అటేం లేదు అట్లా ఈ వెంకటాపురం ఓకే ఇవాళ వేసేయండి. ఈ మొత్తం తొందరగా రాసేసి ఆయన మంత్రి గారు కూడా ఇద్దామని చెప్పింది. కాబట్టి లేదంటే జెన్యున్గా మీరు రాయండి దగ్గర ఎవరన్నా పంట నష్టం పోయిన వాళ్ళది రాయకుండా పోయిన వాళ్ళది రాసిరనుకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరికైతే బాధ ఉందో వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎంతో కొంత సాయం అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి తప్పకుండా నష్టపరిహారం ఇష్టం ఇక్కడ మీరు అందరు కూడా సహకరించి వాళ్ళతో ఉండి పేరు రాయాలి. సరేనా? వాళ్ళు వచ్చి తిరుగుతారు, చేను తిరుగుతారు. అవి కూడా రాస్తారు. ఎంఆర్ఓ గారు చెప్పిన ఎంఆర్ఓ గారు తొందరగా రాసేయండి. అవి కూడా ఇమీడియట్లీ ఫోటోలు పంపించండి. ఏదైనా ఉంటే కూడా తొందరగా పంపిద్దాము. ఎంఆర్ కలెక్టర్ ఆఫీస్ కొంత ఫండ్ ఉంటుంది, వాళ్ళకి ఏదైనా రేకులకు వాటికి ఇంకా అది కూడా పెడదాం. తాత్కాలికంగా కూడా ఏదన్నా తాత్పాలు అవి వేసుకోవడానికి ఇందిరా మీ ఇలా గోవింద్రపేట మండలం వాళ్ళందరూ ఇదే డ్యూటీలు ఉండాలి అధికారులు. సరే అమ్మ చేయిస్తాను.